టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా 'దిల్ రాజు' ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం 'లవ్ మే'. మంగళవారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ 'లవ్ మే' సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు షూట్ అయింది, ఎప్పుడు ఆడియో లాంచ్ వరకు వచ్చిందన్నది అర్థం కావడం లేదు. చాలా ఫాస్ట్‌గా జరిగింది మొత్తం. ఈ టీమ్ అంతా చాలా ఎనర్జిటిక్‌గా, ఫోకస్‌తో పనిచేశారు. వాళ్ళందరినీ చూసి మోటివేట్ అయ్యేదాన్ని. నేనెంత అలసిపోయినప్పటికీ అందరి ఎనర్జీ చూసి హుషారు వచ్చేది. ఈ 'లవ్ మే' సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. గతంలో ఆడియో లాంచ్ అంటే చాలా ఎనర్జీతో వెయిట్ చేసేవాళ్ళం నేను, మా అమ్మ. ఓ ఆడియో లాంచ్‌కి వెళ్లి సినిమా వాళ్ళని చూడ్డానికి దూరంగా నిలుచుని వెయిట్ చేశాం. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో వేడుకకు ఇలాంటి గొప్ప వేదిక మీద ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తలుచుకుంటుంటే అసలు నాకేం అర్థం కాలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. సెకండ్ సినిమాకి ఇంతమంది పెద్దవారితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. అసలు ఈ లెజెండ్స్ అందరిది వేరే లోకం. వాళ్ళ స్థాయికి అసలు రీచ్ కాలేనేమో అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ వాళ్ళందరి పక్కన నేనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కీరవాణి గారిని ఫస్ట్ కలిసినప్పుడు చాలా భయమేసింది. ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు కూర్చొని ఓ అన్‌ప్రొఫెషనల్ అమ్మాయిగా ఓ పాట పాడాను. "నీ వాయిస్ బావుంది పిల్లా, బాగా పాడుతున్నావు" అని ఆయన అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను పుష్ చేసి నాతో పాట పాడించారు కీరవాణి గారు. నా చిన్నప్పుడు అయ్యప్ప పూజల్లో భక్తి పాటలు పాడేదాన్ని. పీసీ సార్ ఎవరికైనా ఫ్రేమ్ పెడితే వాళ్ళు అదృష్టం చేసుకున్నారని అంటారు. ఇప్పుడు మా టీం మొత్తం చాలా అదృష్టం చేసుకుంది కాబట్టే ఆయన ఈ సినిమాకు పనిచేశారు. డిఫరెంట్ లవ్ స్టోరీ 'లవ్ మే'. ఇది ఏప్రిల్ 25న సినిమా థియేటర్‌లోకి వస్తుంది. యూనిక్ లవ్ స్టోరీ అని అందరూ మెచ్చుకుంటారు. హీరో ఆశిష్ చాలా స్వీట్ పర్సన్ అని తెలిపారు.